వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసును సిట్ నుంచి సిబిఐకి బదిలీ చేయాలి. యోగా డే వేడుకల్లో బండి సంజయ్ కామెంట్స్. ఏపీ వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు. జలయోగ కార్యక్రమంలో పాల్గొన్న గోకరాజు. మందమరిలో పోలీసుల తనిఖీలు. 40 కిలోల నకిలీ విత్తనాలు పట్టివేత. గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. సిరిసిల్ల జిల్లాలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు. అప్పుల బాధతో నేత కార్మికుడు ఆత్మహత్య. చెరువులోకి దూకి రమేష్ బలవన్మరణం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కుటుంబాల ఉసురు పోసుకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ కరీంనగర్లో అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి హాజరైన ఆయన ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాను మొదటి నుంచి అన్ని విషయాలను చెప్పుకుంటూ వస్తున్నానని అన్నారు. అందరికంటే ముందు ఆరోపణలు చేసింది తానేనని తెలిపారు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ హైదరాబాద్ సిరిసిల్ల కేంద్రంగా జరిగిందని ఆరోపించారు. సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఇప్పటికే ప్రజలకు విషయం అర్థమైందని, కుట్ర వెనుక ఎవరున్నారో స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతితో జరిగింది, ఎవరి కన్నుసరణలో జరిగిందో అందరికీ తెలుసు. కాబట్టి దీని మీద విచారణ జరపాలి. ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు. అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు. ఈ ప్రభుత్వం రాచమర్యాదతో చేస్తున్నది. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ నిందితులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అమెరికా ఎప్పుడు వారిపోయాడు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఇలా కూడా కోర్టుకు పోయాడు. కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చున్నాడు. రాచమర్యాదతో చేయాలని చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు. కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దానికి అనుగుణంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రభాకర్. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వేపుల అయినప్పుడు గంధమల్ల ప్రాజెక్టుకు నీళ్లు ఎలా వస్తాయని, నిర్మాణం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. గంధమల్లకు నీళ్లు ఎలా తెస్తారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ జలాశయంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా జలాశయం పూర్తయి 6 సంవత్సరాలు గడుస్తున్నందున జలాశయంలో పూలు చల్లి జలజాతర కార్యక్రమం నిర్వహించారు. జలకళతో తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఆకాంక్షకి పునాది రాయినటువంటి జయశంకర్ గారు, మరి జయశంకర్ గారు ఆధ్వర్యంలో మరి కేసీఆర్ గారు ఒక తపనతోని, కేసీఆర్ గారి ఆలోచన విధానాలతోని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నప్పుడు ఎక్కడ చూసినా ప్రతి అంగళంలో ప్రతి ఇంచులో తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ గారి ఆశయాలు ఆలోచనలు కనిపిస్తాయి. నాటి నుంచి నేటి వరకు కూడా అంటే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కలపొద్దన్నప్పుడు వ్యతిరేకించిన వ్యక్తులలో జయశంకర్ గారు. మరి ఆ తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదల మొత్తం కూడా ఆంధ్ర పాలకులు దోసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ రోజు వరకు కూడా మంచిర్యాల జిల్లా మందమరిలో పోలీసులు నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఊరు మందవల్లికి వెళ్లే గ్రామంలో మినీ ట్యాంక్ బండ్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో బైక్పై వెళ్తున్న మందమరి మండలం బురదపాలగూడెంకు చెందిన మువ్వ గౌతమ్, మండ్రుమణి అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ఆపి తనిఖీ చేయగా 1,00,000 విలువైన 40 కిలోల నకిలీ పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. విత్తనాలను ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి వద్ద కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నారు. ఏవో కిరణ్మయి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి గౌతమ్, మణిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలు ఉండొద్దు అనే ఉద్దేశంతో మేము వ్యవసాయాధికారుల సహాయంతో మాకు ఇట్లా మందమరి ఏరియాలో ఒక రూట్ నుంచి వెళ్ళి నకిలీ పత్తి విత్తనాలు వెళ్తున్నాయన్న సమాచారంతో మేము మా కానిస్టేబుల్స్తో పాటు దాడి చేయడం జరిగింది. దీనిలో భాగంగా మందమరి బురదగూడెం ప్రాంతానికి చెందిన 2 వ్యక్తులు బైక్ పైన వెళ్తూ వాళ్ళ దగ్గర దాదాపు 40 కిలోల లూజ్ పత్తి విత్తనాలు, దానికి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు, తర్వాత ఎటువంటి లాట్ నెంబర్ లేకుండా లూజ్ పత్తి విత్తనాలు కనబడితే వెంటనే వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళు విచారించగా వారు
వారి వాళ్ళ పొలాలు పత్తి విత్తనాలు వేసుకోవడానికి, వారి సొంత భూములు వేసుకోవడానికి తీసుకెళ్ళినట్టు ఒక కనబడింది. అవి ఎక్కడైనా విచారించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళి తీసుకొచ్చినట్టు చెప్పారు. ఈ సందర్భంగా మేము రైతులకు చెప్పే విషయం ఏంటంటే, దయచేసి ఎవరు కూడా ఈ నకిలీ పత్తి విత్తనాలు వాడి భూసారాన్ని దెబ్బతీసే విధంగా ఈ నకిలీ పత్తి విత్తనాలు ఉంటాయి. అప్పుల బాధతో నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్కు చెందిన వలస రమేష్ అనే కార్మికుడు కార్గిల్ లేక్ చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పవర్ లూమ్స్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రమేష్ సరైన ఉపాధి లేక, చేసిన అప్పులు తీర్చలేక చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుని భార్య లావణ్య, సాయి చరణ్, సచిన్ ఇద్దరు కొడుకులు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లాలో వైసీపీ జెండాకు అవమానం జరిగిందంటూ వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అదోని 9వ వార్డు విజయనగర కాలనీలో ఉన్న వైసీపీ జెండా పైపు వంచి అల్లరిమూకలు బురద పూశాయి. ఈ పిరుగుబంద చర్యలకు ఎమ్మెల్యే పార్థసారథి బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. దుండగులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీకి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. అంత్యక్రియలకు కుమారుడు లేకపోవడంతో బంధువులు, సోదరులు సహకరించలేదు. దీంతో చేసేదేమీ లేక కూతురు ముప్పన జ్యోతి అంత్యక్రియలు నిర్వహించారు. అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై ఉక్కుపదం మోపుతామని మంచిర్యాల సీఐ ప్రమోద్ కుమార్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నేత దగ్గుల మధుపై జరిగిన దాడి విషయంలో ఇరువర్గీయులు ఇచ్చిన పిటిషన్ను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీల నాయకులు 5గురిపై కేసు నమోదు చేశామని, త్వరలో దర్యాప్తు చేపట్టి దోషులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులని గొడవ అనేది ఒకటి మనకు బయట రూమర్ స్టార్ట్ అయింది. నిన్న మంచిగా నస్పూర్ చెందినటువంటి దగ్గుల మధుకర్, ఈయన బీఆర్ఎస్ యాక్టివ్ కార్యకర్త, ఆయనే ఉన్ను సుర్మిల వేణు అని ఈయన కాంగ్రెస్ పార్టీ సిసి నస్పూర్ యొక్క మాజీ మున్సిపల్ చైర్మన్. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. అదేవిధంగా వాళ్ళతో పాటు అరికే రాకేష్, అదేవిధంగా గుర్రాల వంశీ, పాదం కుమార్, ఈ 5 కలిసి మంచిర్యాల పట్టణంలోని జగన్మోహన్ రావు గారి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ గొడవ జరిగింది. అక్కడ నన్ను కుట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడలో సిటీ సెంట్రల్ స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. 3 ఏళ్లుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్కి నిధులు మంజూరు కావడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిటీ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. స్కూల్ బస్సు రావట్లేదు, పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు, పిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నారు. మాకు డబ్బులు రావట్లేదని మమ్మల్ని ఇక్కడ స్కూల్ దగ్గరికి రావద్దని చెబుతున్నారు. సార్లు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, పట్టించుకోవట్లేదు మమ్మల్ని. 3 సంవత్సరాల నుంచి చూస్తున్న 3 సంవత్సరాల నుంచి మాకు డబ్బులు రావట్లేదని చెబుతున్నారు. 3 సంవత్సరాల నుంచి రాంది, మరి 2 సంవత్సరాల క్రితం అని చెప్పొచ్చుగా, ఇలానే పోయిన సంవత్సరం చెప్పొచ్చుగా, కనీసం ఒక 20 రోజుల క్రితం అని చెప్పొచ్చు కదా. మా పిల్లల్ని ఏదైనా జాయిన్ చేసుకుందాంగా. మరి మేము మా పిల్లలు రోడ్డు మీద ఇలా తిరుగుతుంటే మాకు ఎంత బాధ అనిపించిందా? 10 రోజులు అవుతుంది స్కూల్ పెట్టి, 20 రోజులు కావస్తుంది. మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టడం ఏంది? 20 రోజుల క్రితం అని చెప్పొచ్చు కదా. వెహికల్ సీన్ అంటున్నారు, బుక్ సీన్ అంటున్నారు, భోజనం పెట్టనంటున్నారు. అప్పుడేమో వచ్చి ఇళ్లలోకి వచ్చి రాయించుకున్నారు, ఇప్పుడేమో వద్దు అని అంటున్నారు. ఎలా మరి? చేతులు ఎత్తేస్తున్నారు. మా పరిస్థితి ఏంది మరి? ఇప్పుడు మాకు కొంచెం న్యాయం కావాలి. 5 సంవత్సరాలు బాండ్ రాసుకున్నారు. 5 సంవత్సరాల దాకా మేము 5th క్లాస్ నుంచి చదివిస్తామని చెబుతున్నారు, 1st క్లాస్ నుంచి చదివిస్తున్నామని చెబుతున్నారు. మరి ఇప్పుడు లాస్ట్కి వచ్చి చేతులు ఎత్తేస్తే మా పరిస్థితి ఏంది మరి?
మాదక ద్రవ్యాల అవగాహన వారోత్సవాల సందర్భంగా సిరిసిల్ల జిల్లాలో పోలీసు జాగ్రత్తలతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్న ఇతరులకు విక్రయించిన కఠిన చర్యలు తప్పవన్నారు పోలీసులు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. నల్గొండ జిల్లా నకరేకల మండలంలో దారుణం జరిగింది. నోమల గ్రామానికి చెందిన నర్సింగ్ జానయ్యను చెట్టుకు కట్టేసి దారుణంగా కొందరు వ్యక్తులు కొట్టారు. గ్రామానికి చెందిన మహిళతో జానయ్యకు వివాహేతర సంబంధం ఉందని చెట్టుకు కట్టేసి కొట్టినట్లుగా తెలుస్తుంది. తీవ్రంగా కొట్టడంతో హాస్పిటల్కు తరలించే లోపే జానయ్య మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లేని రవీంద్ర లే పైకి లే పనవనే పనబెట్టరా అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 11వ ప్రపంచ యోగా దినోత్సవం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కూటమి నేతలు వసుంధరాదేవి, స్థానిక ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జూనియర్ కళాశాల ఆవరణలో పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ భారత్లో భాగంగా మొక్కలను నాటారు. యోగా ప్రశాంతతకు సూచికని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తెలిపారు. యోగాను ప్రమోట్ చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న శ్రద్ధ అభినందనీయమైనది. ఎవరు ఇంతవరకు యోగాను ఇంత గొప్పగా ప్రమోట్ చేసిన సందర్భం లేదు. ఈరోజు దేశవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే దానికి కారణం మోడీ గారు చూపుతున్న ప్రత్యేకమైన శ్రద్ధ. అట్లాగే ఈ రాష్ట్రంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి స్వయంగా ప్రధానమంత్రి గారు విశాఖపట్నం రావడం, కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చరిత్ర సృష్టించాడు. యోగా నిర్వహణలో మునుపెన్నడూ ఎవరు చేయని రీతిలో ఇంత గొప్పగా యోగాను నిర్వహించి ఒక చరిత్ర సృష్టించిన ఘనత. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ కమిషనర్ పి కిషోర్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ప్రతిరోజు యోగాసనాలు వేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని, ప్రతి ఒక్కరూ యోగాలో పాల్గొనాలని మున్సిపల్ కమిషనర్ కిషోర్ కోరారు. అంత 11వ అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ యోగా అనేది మన భారతదేశంలో మన పూర్వీకులు మనకిచ్చిన ఆస్తి. ఈ యోగాతో అన్ని దేశాలు ఫాలో అవుతున్నాయంటే ఎంత ఆరోగ్యకరమైందో దీన్ని మనం గమనించి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోవాలని చెప్పి మన గౌరవ ప్రధానమంత్రి గారు మరియు ముఖ్యమంత్రి గారు దాదాపు నెల రోజుల నుంచి ఈ యోగాసనాలు ప్రతి ఒక్కరితో చేయిస్తున్నారు. ఇదే యోగాసనాలు ఇక మీదట కూడా ఎందుకు నెల రోజులు చేయించారంటే ఇక మీదట కూడా కొనసాగించాలనే ఉద్దేశంతో అలవాటు చేసినారు. కనుక ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఇంత గట్టి ప్రయత్నం ప్రజల్లో తీసుకురావడానికి కారణము ప్రతి ఒక్కరు గమనించి ఈ యొక్క యోగాసనాలు ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ అందరూ ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి ఈరోజు మన ఆలగడ్డ పురపాలక సంఘం కార్యాలయము ప్రాంగణంలో యోగా. అమరావతిలో యోగాంధ్రలో భాగంగా జలయోగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగాను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయాలన్నది ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. ఇంటింటికి యోగాను తీసుకువెళ్లాలనేది మోదీ సంకల్పమని కొనియాడారు. యోగా వల్ల మనసు ప్రశాంతంగా, మానసికంగా దృఢంగా ఉంటుందని, ఇంత గొప్ప కార్యక్రమం దేశవ్యాప్తంగా తలపెట్టిన మోదీకి
ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 5 లక్షల మంది ఒకేసారి యోగా చేయడం అంటే సామాన్య విషయం కాదని చెప్పారు. మొట్టమొదటిగా మన శివుడు సతీదేవి దగ్గర నేర్పడం జరిగింది. ఎందుకంటే సతీదేవి దారి తప్పి అడవిలోకి వెళ్తే నీకు మార్గం తెలియాలంటే చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసి మనసు నిమగ్నం చేయమని చెప్తే అప్పుడు ఆమెకి ఆ ధ్యానంలో ఋషులు ఎక్కడైతే యజ్ఞం చేస్తారో అక్కడ ఆ చాంటింగ్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యజ్ఞంలో వేస్తున్న ఆ సముద్రం యొక్క వాసన ద్వారా ఆ యజ్ఞశాలకు వెళ్ళి ఆ విధంగా మొట్టమొదటి పరిచయం చేయడం. ఆ తర్వాత స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11న ప్రపంచ అన్ని మతాల మీటింగ్ జరిగిన రోజున ఆ రోజున ఇంటర్నేషనల్ యోగా డే కి ముందుగా మనం నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా యోగాని పాపులర్ చేయాలి, తద్వారా భారతదేశానికి కూడా మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఈ యోగా డే కింద అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని పురస్కరించుకుని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద కార్యక్రమం మన దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడ జరగని విధంగా సుమారు 5 లక్షల మందితో విశాఖపట్నంలో ఈ కార్యక్రమం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇది జరుపుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇంకేంటంటే యోగా అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. యోగాసనాలు మనం వేసామంటే పూర్వం ఋషులు మనకు అందించిన అది ఆస్తి. దీన్ని మనమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచం అంతా. పల్నాడు జిల్లా పిడుగురాళ్లపట్నంలో ప్రపంచ యోగా దినోత్సవం వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్థానిక మార్కెట్ యార్డులో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే యోగా చేశారు. వికాసాన్ని పెంచి మానసిక ఆందోళనను తగ్గించి అద్భుతమైన ఔషధంగా భావించే యోగా సాధనకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారన్నారు. ఈ అవకాశాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉదయం దాదాపు 5 లక్షల మందితో విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వరల్డ్ రికార్డు స్థాపించింది మన ఎన్డీఏ ప్రభుత్వం. మన ఆంధ్రప్రదేశ్లో విశాఖలో చేసుకోవడం. ఎందుకంటే చేయగలిగే సామర్థ్యం, చేసే సత్తా ఈరోజు మన ప్రభుత్వానికి ఉంది. ఇది చాలా పెద్ద ఈవెంట్. ఎందుకంటే మాట తెలుసుకున్నంత ఈజీగా కూడా ఉండదు, చాలా కష్టతరమైన పని. కాబట్టి మన ముఖ్యమంత్రి గారి మీద ఈ బాధ్యతలు ప్రధానమంత్రి గారు పెట్టారని చెప్పి కూడా మీరందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒకసారి చూస్తే యోగా అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఖమ్మం నగరంలోని యోగా పరివార ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం పార్లమెంటు సభ్యులు రఘురామరెడ్డి పాల్గొని యోగాసనాలు వేశారు. వయసు పెరుగుతున్న కొద్దీ తమకు వ్యాయామం మంచిదని, అందులో ప్రతిదినం యోగా చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయని అన్నారు. యోగా పరివార ఆధ్వర్యంలో మహిళలందరూ యోగాసనాలు నిర్వహించారు. యోగాకి ₹1 కూడా తీసుకోకుండా యోగా క్లాసులు నిర్వహిస్తున్న లతకు అభినందనలు తెలిపారు. యోగాసనాల వల్ల చాలా రోగాలు నయమవుతున్నాయని, శరీరంలో చాలా తేలికగా ఉంటుందని, అందరూ యోగాసనాలు చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఇది పూర్తి స్థాయిగా ఎక్సర్సైజ్ అన్నమాట. ఏ ఏజ్ ఉన్నా, ఒక ఏజ్ దాటిపోయినా యోగా మనం చేసుకోవచ్చు అన్నమాట. దీనికి ఈక్వల్గా ఉండే ఎక్సర్సైజెస్ 2 ఉంటాయండి. ఒకటేమో స్విమ్మింగ్, ఇంకోటేమో రోయింగ్. పూర్తి స్థాయిగా అన్ని మసిల్స్ ఎక్సర్సైజ్ చేసే ఎక్సర్సైజ్ ఈ 3. కానీ యోగా అనేది అందరూ చేయొచ్చు అన్నమాట. ఏ ఏజ్ గ్రూప్ అయినా యోగా చేయవచ్చు అన్నమాట. స్పోర్ట్స్ అనేది అన్ని గేమ్స్ ఆడేది ఒక ఏజ్ తర్వాత సాధ్యపడదన్నమాట. యోగా అనేది ఈజీగా టేకప్ చేయవచ్చు. ఇప్పుడే మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, యోగా బెనిఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. యోగా అనేది మన ఒక 15 మెంబర్స్తో మేము 15 మంత్స్ బ్యాక్, కరెక్ట్గా 15 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసాము.
అప్పటి నుంచి ఇప్పటికి 104 మెంబర్స్ అయ్యారనమాట. అంటే వీళ్ళందరూ ఏదో మామూలుగా నార్మల్గా అంటారు ఇదేదో ఫ్రీ క్లాసు వెళ్తున్నారని, కానీ ఒకటి ఎంత ఫ్రీ క్లాస్ అయినా సరే ఆ టైంకి లేచి రావడం అనేది ఎవరికి సాధ్యం అవ్వదు. ఇక్కడ క్లాస్లో ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళకి దాని నుంచి బెనిఫిట్ వచ్చినా అప్పుడు మాత్రమే అందరూ ఫుల్ ప్లెడ్జ్గా అటెండ్ అవ్వగలుగుతారు. సో యోగా అంటే అందరూ ఆరోగ్యం ఆరోగ్యం అంటుంటారు. ఆరోగ్యం అనే మాట వినగానే మనం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన యొక్క శారీరక స్థితి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. అలాగే మనం యోగా ద్వారా అనేక వ్యాధుల్ని తరిమి కొట్టవచ్చు. మనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా వాటిని యోగా ద్వారా దూరం చేసుకోవచ్చు. ప్రతి మనిషి వ్యక్తిత్వ వికాసానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని మంతని మాజీ జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంతని పట్టణంలోని ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో ఆయన యోగా ధ్యానం చేశారు. ఒకప్పుడు యోగా మనిషికి అవసరం లేని సమయంలోనే ఆవిర్భావం చెందిందని, ఆనాడు గొప్పగా ఆలోచన చేసి రేపటి తరాల కోసం యోగాను సృష్టించారని అన్నారు. అయితే యోగాతో సంపూర్ణ ఆరోగ్యం, మేధస్సును పెంచే శక్తి ఉందన్నారు. మానసిక ఉల్లాసాన్ని, ఆరోగ్య పరంగా అనేక రకాలుగా మేలు చేసేటువంటి కార్యక్రమంగా భారతదేశాన్ని ఒకప్పుడు చులకన చూసినటువంటి దేశాలు భారతదేశంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలను ఇవాళ అనుకరిస్తున్నటువంటి పరిస్థితులలో యోగా ఒకటనే విషయాన్ని మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం. యోగా అనాదిగా వస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇవాళ మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దీన్ని ప్రపంచ ఖ్యాతి రావడానికి. అనంతపురం జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. పీటీసీ గ్రౌండ్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖపట్నం నుంచి లైవ్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షిస్తూ యోగా ప్రోటోకాల్ ప్రకారం యోగాసనాలు వేశారు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, యోగా గురువులు తదితరులు పాల్గొన్నారు. విజయవంతంగా జరిగింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే టాప్ 6 డిస్ట్రిక్ట్స్లో అనంతపురం కూడా ఉన్నది అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. ఇది చాలా చక్కటి ఆలోచనతో గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆలోచనలో అందరికీ కూడా బాగా అయ్యేటువంటి ఆలోచన. మన ఆరోగ్యం బాగున్నటువంటిది సాధ్యమవుతుంది. ఈ రోజుకే కాకుండా ప్రతిరోజు కూడా మీరందరూ చేయాలని కోరుతూ మరొకసారి అనంతపురం జిల్లా ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయనగరం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. రాజీవ్ క్రీడా మైదానంలో 5,000 మందితో యోగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, దాన్ని జిల్లా ప్రజలందరూ కూడా ఆస్వాదించడం, ఆనందించడం, దీన్ని ఒక జీవితంలో అలవాటుగా చేసిన విధంగా మనం అందరం కూడా ఒక నిర్ణయానికి రావడం కూడా చాలా మంచి పరిణామం. ఇది ఈ నెల రోజులు లేకపోతే ఈ రోజు ఆగిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో యోగాలో దాన్ని ఒక బాటుగా చేసుకుని మంచి ఆరోగ్యంతో ప్రతి ఒక్కరు కూడా జీవించాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ జిల్లా కేంద్రంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో యోగా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాటిల్, కాంతిలాల్ సుభాష్, ఏఎస్పీ చిత్తరంజన్ తదితరులు పాల్గొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని, నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగా అలవాటు చేసుకోవాలని తెలిపారు. ఆలోచనలు, ఒత్తిడి అన్నీ పోయి 3 రైట్. వెరీ గుడ్, వెరీ నైస్ బ్యాలెన్స్, వెరీ గుడ్. ఉండగలిగినంతసేపు నెమ్మదిగా మీ దృష్టిని మీ తల భాగం వైపునకు ఇది వాటి లోకల్ న్యూస్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.